ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి జీవితం సంక్షిప్తంగా. భగవాన్ శ్రీ రమణ మహర్షులు డిసెంబర్ 30, 1879 నాడు తమిళనాడులోని తిరుచుళ్ళి అనే గ్రామంలో జన్మించారు. వారి జన్మనామం వెంకట్రామన్ అయ్యర్. తండ్రి సుందరం అయ్యర్, తల్లి అలగమ్మాళ్. భగవాన్ బాల్యంలో సాధారణ పిల్లవాడిలానే ఉండేవారు. చదువులో పెద్ద ఆసక్తి లేకపోయినా శారీరకంగా ధైర్యవంతుడు. స్వామివారికి 1896లో 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఒక లోతైన అంతర్గత అనుభవం కలిగింది. నేను చనిపోతే ఏమవుతుంది అని ఆలోచిస్తూ శరీరం చనిపోతున్నట్లు భావించి, నేను శరీరం కాదు, శరీరం చనిపోయినా నేను ఉన్నాను అనే సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. అదే ఆత్మసాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్. ఆ అనుభవం తర్వాత అరుణాచలమే నన్ను పిలుస్తోంది అనే అంతర్గత ఆకర్షణతో తిరువన్నామలై, అరుణాచల కొండకి వెళ్ళారు. ఇక్కడే మిగతా జీవితం అంతా గడిపారు. అనేక సంవత్సరాలు గుహల్లో, ఆలయ ప్రాంగణాల్లో, మౌనంలో, తీవ్రమైన తపస్సులో కాలం గడిపారు. చీమలు, పురుగులు శరీరాన్ని కరిచినా స్పందించలేదు. భగవాన్ మాటల్లో బోధలు చాలా తక్కువ. వారి ప్రధాన బోధ మౌనమే ఉత్తమ ఉపదేశం. మరొక ముఖ్య బోధ, ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అని విచారించు. అదే ఆత్మవిచారణ. అంటే నేను ఎవరు, హూ యామ్ ఐ అనే ప్రశ్న ద్వారా మనస్సు మూలానికి చేరాలి. క్రమంగా భక్తులు చేరడంతో రమణాశ్రమం ఏర్పడింది. భగవాన్ అందరితో సరదాగా, వినయంగా, కరుణతో వ్యవహరించేవారు. జంతువులు, పక్షులు కూడా ఆయన సమీపంలో ప్రశాంతంగా ఉండేవి. భగవాన్ శ్రీ రమణ మహర్షులు బోధించిన సత్యం ఒక్కటే, నీవు వెతుకుతున్న భగవంతుడు నీలోనే ఉన్నాడు. మనస్సును ప్రశ్నించు, మౌనంగా ఉండు. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఏప్రిల్ 14, 1950 నాడు శరీరాన్ని విడిచారు. అప్పుడే ఆకాశంలో అరుణాచల కొండవైపు వెళ్ళేలా ఒక ప్రకాశవంతమైన నక్షత్రం, కాంతిరేఖ కనిపించిందని అనేకులు చెప్పారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.